హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత్ మొట్టమొదటి థామస్ కప్ విజేతగా వార్తలు నిలిచింది. థామస్ కప్ యాక్చువల్ గా చరిత్రలో మొట్టమొదటిసారి భారతదేశం థామస్ కప్ ని గెలుపొంది వార్తలు నిలిచింది. ఇక్కడ థామస్ కప్ కి సంబంధించిన విశేషాలు ఏంటో చూద్దాం. థామస్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించింది అంటారు. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా థామస్ కప్ కి సంబంధించి ఒక ప్రశ్నను చూసే అవకాశం ఉంది. థామస్ కప్ ఏ క్రీడకి సంబంధించింది అంటే బ్యాడ్మింటన్ అని గుర్తుంచుకోండి. సో బ్యాడ్మింటన్ కి సంబంధించిన ఒక టోర్నీ థామస్ కప్. అండ్ సో థామస్ కప్ ప్రతి ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతుంది అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఒక టోర్నమెంట్, ఎవ్రీ 2 years. యాక్చువల్ గా 73 సంవత్సరాల చరిత్ర ఉన్న థామస్ కప్. మొట్టమొదటిసారి థామస్ కప్ ఎప్పుడు జరిగిందంటే 1949 ఇయర్లో జరిగింది. అలాంటిది 2022 సంవత్సరం థామస్ కప్ ఏదైతే ఉంటుందో అందులో భారతదేశం విజేతగా నిలిచింది. అలా చరిత్రలో మొట్టమొదటి థామస్ కప్ విజేతగా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది భారత టీం. సో బ్యాడ్మింటన్ కి సంబంధించి 1949లో ప్రారంభమైన థామస్ కప్ ఏదైతే ఉంటుందో మొదట్లో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరిగేది. ఆ తర్వాత 1982 అరౌండ్ ఆ ఇయర్ నుండి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి థామస్ కప్ జరుగుతుంది. థామస్ కప్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లను గెలుపొందిన జట్టు ఏ దేశం అంటే ఇండోనేషియా అని గుర్తుంచుకోండి. సో ఇండోనేషియా ఇక్కడ ఇంపార్టెంట్. ఇండోనేషియా చరిత్రలో 14 సార్లు థామస్ కప్ విజేతగా వార్తలు ఇచ్చింది. అలాంటి ఇండోనేషియా పైన గెలిచి నిన్నటి రోజున భారతదేశం థామస్ కప్ ని కైవసం చేసుకుంది. ఇది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చరిత్రలో 73 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా థామస్ కప్ విజేతగా భారతదేశం లేదు. అలాంటిది మొట్టమొదటిసారి థామస్ కప్ విజేతగా ఇండోనేషియా పైన గెలిచి అత్యధిక టైటిల్ ఇప్పటివరకు ఏ దేశం పేరిట రికార్డు ఉందంటే ఇండోనేషియా. మరి భారతదేశం పేరిట మొట్టమొదటి టైటిల్ నిన్నటి రోజున వార్తలు ఇచ్చింది. అండ్ ఎక్కడ ముగిసింది అంటే బ్యాంకాక్ వేదికగా అని గుర్తుంచుకోండి, థాయిలాండ్ కి సంబంధించి. అండ్ థామస్ కప్ సంబంధించి ఇప్పటివరకు చరిత్రలో థామస్ కప్ టైటిల్లను కైవసం చేసుకున్న దేశాలు ఎన్ని అంటే 6వ దేశం భారతదేశం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో థామస్ కప్ కి సంబంధించి మనకు బేసిక్ పాయింట్ ఏమడగొచ్చు ఎగ్జామ్లో అంటే బ్యాడ్మింటన్ కి సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ రూపంలో ప్రశ్నని మనం చూసే అవకాశం ఉంది. సో 4-5 స్టేట్మెంట్స్ ఇస్తారు. అందులో సరైన వాక్యాన్ని గుర్తించండి లేదా సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి స్టేట్మెంట్ రూపంలో మనం ప్రశ్న అడగొచ్చు. ముఖ్యంగా క్రీడలకు సంబంధించి థామస్ కప్ ఇప్పటి వరకు భారతదేశం గెలవని ఒక టోర్నీ, గెలవని ఒక కప్ ఈరోజు భారతదేశం కైవసం చేసుకోవడం జరిగింది. అదే థామస్ కప్. బ్యాడ్మింటన్ కి సంబంధించి అత్యధిక థామస్ కప్ టైటిళ్లను గెలుపొందిన జట్టు ఏదంటే మనకు ఇండోనేషియా. అలాంటి ఇండోనేషియా పైన నిన్నటి రోజున భారత జట్టు గెలిచింది, థామస్ కప్ ని కైవసం చేసుకుంది. 73 సంవత్సరాల చరిత్ర ఉన్న థామస్ కప్ అంటున్నాను. మొదటిసారి 1948, 1949 సంబంధించి జరిగింది. అప్పుడు 3 ఏళ్లకు ఒకసారి జరిగే కప్. ఆ తర్వాత 1980s నుండి, పర్టికులర్ ఇయర్ అవసరం లేదు, 1980s నుండి ఎవ్రీ 2 years కి థామస్ కప్ నిర్వహణని మనం చూస్తూ ఉంటాం. సో బ్యాడ్మింటన్ కి సంబంధించి. అండ్ రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ముఖ్యంగా ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఏ పోటీ పరీక్ష అయినా కూడా క్రీడలకి సంబంధించి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒకటి ఒలింపిక్స్. సో ఒలింపిక్స్ 2020 ఏదైతే ఉంటుందో టోక్యో ఒలింపిక్స్ 2021లో ముగిశాయి ఆగస్టు మాసంలో. అదొకటి ఇంపార్టెంట్. అందులో ఇండియాస్ రికార్డ్ చూడండి, భారత సాధించిన పథకాలు కానివ్వండి, సంఖ్య కానివ్వండి, వ్యక్తుల గురించి కానివ్వండి. ఆ తర్వాత పారాలింపిక్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. పారాలింపిక్స్ దివ్యాంగులకి సంబంధించిన ఒలింపిక్స్ అన్నట్టు. సో పారాలింపిక్స్. అండ్ నెక్స్ట్ ఫుట్బాల్ కి సంబంధించి కొన్ని టోర్నమెంట్ల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ కోపా అమెరికా పైన ఈసారి క్వశ్చన్ రావచ్చు.
కోపా అమెరికా అంటే సౌత్ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్. అండ్ నెక్స్ట్ యూరో కప్, యుఎఫా యూరో కప్. యూరో కప్ అంటే ఏంటంటే యూరప్ దేశాలు ఏవైతే ఉంటాయి, ఐరోపా ఖండంలోని దేశాలు ఏవైతే ఉంటాయి వాటి మధ్య ఫుట్బాల్ జట్ల మధ్య జరిగే టోర్నీ అన్నట్టు. అండ్ కాన్కాకఫ్ కప్, కాన్కాకఫ్ కప్ ఈ మూడు కూడా ఫుట్బాల్ కి సంబంధించి. కాన్కాకఫ్ కప్ అంటే ఏంటంటే అమెరికాకి సంబంధించి, నార్త్ అమెరికాకి సంబంధించి ఇలాంటివి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ రోజు థామస్ కప్ కూడా ప్రత్యేకంగా న్యూస్ లో ఉంది. థామస్ కప్ కానివ్వండి. ఇటీవల కాలంలో క్రీడలకి సంబంధించి ఏదైనా విశేషమైన సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఇప్పటి వరకు మన భారత సాధించని రికార్డు కాబట్టి థామస్ కప్ పైన క్వశ్చన్ అడగొచ్చు. ఏ క్రీడకి సంబంధించింది, సో ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, అత్యధిక టైటిల్ గెలుపొందిన జట్టు ఏది, భారత ఫైనల్లో ఏ జట్టు పైన గెలుపొందింది, ఎక్కడ వేదికగా జరిగింది, ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ. ఎన్నేళ్ళకి ఒకసారి జరుగుతుంది, ఇది ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక వ్యక్తి వార్తలో నిలిచాడు, ఆండ్రూ సైమండ్స్. యాక్చువల్గా క్రికెట్కి సంబంధించి క్రికెట్ అభిమానులకు సుపరిచితులైన వ్యక్తి, కొత్తగా పరిచయం లేనటువంటి వ్యక్తి. ఆండ్రూ సైమండ్స్ ఏ జట్టుకి సంబంధించిన మాజీ ఆటగాడు అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు. తను ఆడిన ఒక 10 సంవత్సరాల సమయం ఏదైతే ఉంటుందో తను ఒక నెంబర్ 1 ప్లేయర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. సో ఆస్ట్రేలియాకి సంబంధించిన ఆండ్రూ సైమండ్స్ ఒక ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. ఆల్రౌండర్ అంటున్నాను, ఒక బ్యాటర్ గాను ఒక బౌలర్ గాను, స్పిన్ బౌలింగ్ లోను తనకంటూ ప్రత్యేక ప్రతిభ, ప్రపంచవ్యాప్తంగా తనకు చాలా మన్నలు తీసుకొచ్చింది. అలాంటి ఆండ్రూ సైమండ్స్ నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఒక రోడ్ యాక్సిడెంట్ రహదారి ప్రమాదంలో మరణిస్తూ వార్తలు ఇచ్చిన ఆండ్రూ సైమండ్స్ ఏ జాతీయ జట్టులో సభ్యుడు అంటే ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. సో క్రికెట్కి రిటైర్మెంట్ కూడా పలికాడు. ఆండ్రూ సైమండ్స్ సంబంధించి కొన్ని కాంట్రవర్సీస్ కానివ్వండి, వీటి గురించి కూడా క్వశ్చన్స్ అడగచ్చు. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో ఒక దారుణమైన కాంట్రవర్సీగా మంకీ గేట్ వివాదం ఉండేది ఇండియా ఆస్ట్రేలియా సంబంధించి. ఆ మంకీ గేట్ వివాదానికి ఆజ్యం పోసిన వ్యక్తి ఇతనే. సో మెయిన్ కారణం ఇతనే. సో ఆండ్రూ సైమండ్స్ యొక్క ప్రతిభను ఒకసారి చూద్దాం మనం. తను జూన్ 9, 1975లో జన్మించడం జరిగింది. యాక్చువల్గా బర్మింగ్హామ్ ఇంగ్లాండ్లో జన్మించిన కుటుంబము ఆస్ట్రేలియాకి వలస వచ్చారు. ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. అండ్ నెక్స్ట్ ఏ సంవత్సరంలో మరణించారంటే 2022 సంవత్సరం మే 14న మరణించడం జరిగింది. యాక్చువల్గా ఆస్ట్రేలియా టైమింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి సో గుర్తుంచుకోండి, మే 14 గుర్తుంచుకోండి. అండ్ తనని రాయ్ అండ్ సైమో అని పిలుస్తారు, నిక్ నేమ్స్, ముద్దు పేర్లు. అండ్ తన కెరీర్లో 26 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 26 టెస్టులు. ఎన్ని మ్యాచ్లు ఆడాడు మాత్రం పోటీ పరీక్షలు అడిగారు. ఒకప్పుడు అడిగేవారు ఒక క్రీడాకారుడికి సంబంధించి ఎన్ని మ్యాచ్లు ఆడాడు, ఎన్ని సెంచరీలు చేశారు, కానీ ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడగరు. అండ్ 26 వన్ డే మ్యాచెస్ వచ్చేసి 198 మ్యాచెస్. అండ్ T20 ఇంటర్నేషనల్స్ వచ్చేసి 14 మ్యాచెస్. అండ్ IPL వచ్చేసి 39 మ్యాచెస్లో తనకంటూ ప్రతిభను ప్రదర్శించిన ఆటగాడు. అండ్ వరల్డ్ కప్ విషయానికి వస్తే వన్ డే వరల్డ్ కప్ 50 ఓవర్ల మ్యాచ్లు. వన్ డే వరల్డ్ కప్లో 2003 వరల్డ్ కప్ చాలా ఇంపార్టెంట్. 2003 వరల్డ్ కప్ అనేది ఇండియా ఫైనల్గా మనం చూసాము, ఇండియా ఫైనల్లో ఆడారు. సో 2003 వరల్డ్ కప్, 2003 వరల్డ్ కప్ అప్పుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉండే. 2003 వరల్డ్ కప్లో ఇండియా పైన ఫైనల్లో ఆస్ట్రేలియా గెలుపొందింది. అందులో రిక్కీ పాంటింగ్ కానివ్వండి, డానియల్ మార్టిన్ కానివ్వండి, ఆండ్రూ సైమండ్స్ కానివ్వండి కీలక పాత్ర పోషించారు. అండ్ నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చేసి 2007 వరల్డ్ కప్. సో 2003, 2007 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా జట్టు గెలుపొందింది, ప్రపంచ కప్ గెలుపొందింది. అందులో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియాకి సంబంధించి. అండ్ వాజ్ సెంట్ హోమ్ ఫ్రమ్ ద హోమ్. యాక్చువల్గా 2009 వరల్డ్ T20 మ్యాచెస్ ఏదైతుందో, టోర్నమెంట్ ఏదైతుందో అప్పుడు తనని డిసిప్లినరీ రీజన్ వల్ల తనని మధ్యలోని అర్ధాంతరంగా టోర్నీ నుండి బహిష్కరించారు. 2009 వరల్డ్ కప్. ఇది కాంట్రవర్సీ. అండ్ మంకీ గేట్ వివాదం. భారత క్రీడాకారుడు దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పైన మంకీ అనే పేరుతో సంబోధిస్తూ మంకీ గేట్ వివాదానికి తెరలేపిన ఆటగాడు ఆ తర్వాత 2 దేశాల మధ్య క్రికెట్ సంబంధాల ప్రశ్నార్థకమైన పొజిషన్లో ఆ మంకీ గేట్ వివాదానికి స్వస్తి పలకడం జరిగింది. సో అలాంటి మంకీ గేట్ వివాదానికి కారణం ఆండ్రూ సైమండ్స్. కొన్ని వివాదాలు ఉన్నాయి, తన యొక్క ప్రతిభలు ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించి చాలాసార్లు కొన్ని కేసెస్ కూడా నమోదయ్యాయి, అక్రమంగా కోచింగ్ చేయడం అని చెప్పేసి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే ఇంపార్టెంట్. అద్భుత ప్రతిభ కలిగిన ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి, ఏ జాతీయ జట్టుకు సంబంధించిన వ్యక్తి అంటే ఆస్ట్రేలియా క్రికెట్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ యూజేజ్కి సంబంధించి మెకాఫే అనే సంస్థ చేసిన ఒక సర్వే ఈరోజు వార్తలు వచ్చింది. మెకాఫే సంస్థ, ఈ సంస్థకి సంబంధించి భారతదేశంలో మొబైల్ స్మార్ట్ ఫోన్ల పైన వినియోగం ఆధారపడిన వారి సంఖ్య ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చిన్నారులకు సంబంధించి, ముఖ్యంగా
చిన్నారుల స్మార్ట్ ఫోన్ల వినియోగంపై మెకాఫే అనే ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. అందులో ఫస్ట్, మన దేశ పిల్లల్లో 22% మంది ఏదో ఒక సమయంలో సైబర్ బెదిరింపులను ఎదుర్కొంటున్నారంట. అంటే మొత్తం పిల్లలు కనుక అబ్జర్వ్ చేస్తే 22% మంది ఏదో ఒక సమయంలో సైబర్ బెదిరింపులను ఎదురవుతున్నాయి. అండ్ నెక్స్ట్, ప్రపంచ సరాసరి 17% కన్నా ఇది 5% ఎక్కువ. ప్రపంచంలో సైబర్ ఏదైతే ఉంటుందో, సైబర్ భయాలు ఏవైతే ఉంటాయో అవి 17% అనుకుంటే దానికంటే ఇది 5% ఎక్కువనంట. అండ్ నెక్స్ట్, సామాజిక మాధ్యమాల్లో సైబర్ బెదిరింపులు దుర్భాషలపై తల్లిదండ్రుల ఆందోళన 47% మేర ఉందంట భారతదేశంలో. అండ్ ఈ విషయంలో ప్రపంచ సరాసరి 57%. ప్రపంచంలో సరాసరి గుర్తుంచుకోండి, భారతదేశంలో గుర్తుంచుకోండి. మెకాఫ్ అనే సంస్థ చేసిన సర్వే ముఖ్యంగా చిన్నారుల్లో మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ ప్రభావం అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, భారత్లో పిల్లలు, యుక్త వయస్కులు స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ కన్సోల్స్ని తమకు ఇష్టమైన సాధనాలుగా చెబుతున్నారంట. ఎక్కువగా సర్వే చేస్తే 10 నుండి 12 ఏళ్ళు టీనేజ్ జీవితాల్లో గోప్యత, ఆన్లైన్లో అనుసంధానమయ్యే చిన్నారులు, టీనేజ్ వారు ఏకాంతం రక్షణ కోరుకుంటున్నారు. బ్రౌజర్ చరిత్రను తొలగించడం నుంచి ఆన్లైన్లో తమ కార్యకలాపాల ఆనవాళ్లను చెరిపేయడం వరకు ప్రపంచవ్యాప్తంగా 59% మంది చిన్నారులు తమ ఇంటర్నెట్ జీవితాలను గోప్యంగా ఉంచాలనుకుంటున్నారు. అంటే ఇంటర్నెట్లో బ్రౌజింగ్ హిస్టరీ ఉంటుంది, ఆ బ్రౌజింగ్ హిస్టరీ తొలగించడం కానివ్వండి, వారు విజిట్ చేసిన వెబ్సైట్స్ని తొలగించడం కానివ్వండి, దానికి ఎక్కువగా సముఖంగా ఉంటున్నారంటే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈ 59% మందిని గుర్తుంచుకోండి. అండ్ వాస్తవ వివరాలు తెలుసుకోకుండానే ఒక వ్యక్తితో ఆన్లైన్లో ప్రైవేటు సంభాషణలు జరిపినట్లు వెల్లడించిన భారతీయ చిన్నారులు ప్రపంచ సరాసరి కన్నా 11% అధికంగా ఉన్నారంట. యాక్చువల్లీ ఇలాంటి నివేదికలు, సర్వేలు ఉంటే ఆ గణాంకాలు గుర్తుంచుకోండి. సో ఇలాంటి నివేదికలకు సంబంధించి మన సంకల్ప్ మ్యాగజైన్లో దాదాపు ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఒక్కొక్క సర్వే అనేది తీసుకొస్తున్నాం. ఒకసారి చూడండి, ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ కానివ్వండి. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడగొచ్చు. అండ్ నెక్స్ట్, ఆన్లైన్లో తమ చిన్నారుల భద్రతకు తీసుకునే చర్యల విషయంలో తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెల మధ్య వైరుధ్యం చూపుతున్నారు. ఫలితంగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఎక్కువ రక్షణ పొందుతున్నారు. నిజానికి అబ్బాయిలకే ఆన్లైన్లో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయంట. అండ్ ప్రపంచవ్యాప్తంగా 23% మంది తల్లిదండ్రులు 10 నుండి 14 ఏళ్ల మధ్య ఉన్న తమ కుమార్తెల బ్రౌజింగ్, ఈమెయిల్ చరిత్రను తనిఖీ చేస్తున్నామని చెప్తున్నారంట. ఈ గణాంకాలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, అబ్బాయిల విషయంలో అది 16% ఉంది. కొన్ని రకాల వెబ్సైట్లు చూడకుండా అమ్మాయిలను కట్టడి చేస్తున్నట్లు 22% మంది తల్లిదండ్రులు పేర్కొనగా అబ్బాయిల విషయంలో అది 16%గానే ఉందంట. అండ్ భారత్లోనూ ఇదే ధోరణి కనిపించింది. మన దేశంలో 44% మంది బాలికల కంప్యూటర్లలో పేరెంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్లు ఉన్నాయంట. పేరెంటల్ కంట్రోల్ సాఫ్ట్వేర్స్. 40% మంది అబ్బాయిల విషయంలోనే ఇలాంటివి ఉన్నాయి. అంటే అబ్బాయిలు, అమ్మాయిల మధ్య కంపారిజన్ ఇది. అండ్ భారత్లో 10 నుండి 14 ఏళ్ల వయసున్న అమ్మాయిల తల్లిదండ్రుల్లో 55% మంది తమ కుమార్తెల కాల్స్, టెక్స్ట్లను తనిఖీ చేసే అవకాశం ఉందంట. అండ్ కుమారుల విషయంలో ఇలా చేస్తున్న తల్లిదండ్రుల సంఖ్య 52% మాత్రమే ఉందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ప్రపంచవ్యాప్తంగా 90% మంది తల్లిదండ్రులు తన చిన్నారులకు తామే ఆన్లైన్ సంరక్షకులమన్న విషయాన్ని గుర్తిస్తున్నారు. 73% మంది చిన్నారులు ఆన్లైన్ భద్రత విషయంలో అమ్మా నాన్నలపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. అండ్ అయితే తల్లిదండ్రుల నుంచి ఈ సేవలు సక్రమంగా అందకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయంట. అండ్ తమ స్మార్ట్ ఫోన్ను పాస్వర్డ్తో రక్షించుకుంటామని 56% మంది తల్లిదండ్రులు పేర్కొనగా, అండ్ తమ చిన్నారుల ఫోన్ల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు 42% మంది చెప్తున్నారంట. అధ్యయనం భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మెక్సికో, బ్రిటన్, అమెరికాలోని 15,500 మంది తల్లిదండ్రులు 12,000 మంది చిన్నారులను ప్రశ్నించి ఈ నివేదికను రూపొందించారంట. సో ఇలాంటి నివేదికలు మనకి ఈనాడు పేపర్లో ప్రత్యేకమైన విభాగంలో కనబడుతూ ఉంటాయి. ఇలాంటి సర్వేలో పేర్కొనే స్టాటిస్టిక్స్ని ఇండియా పరంగా ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. గణాంకాలు, శాతము, కంపారిజన్స్, కంట్రోలింగ్ మెజర్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఆర్బీఐకి సంబంధించి బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించిన కొన్ని మోసాల గణాంకాలు ఈరోజు వార్తలు ఇచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2021-2022 సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది, మార్చితో ముగుస్తుంది. సో గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే మనం ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం, 2022-2023 కొత్త ఆర్థిక సంవత్సరం మనం చూస్తున్నాం. సో ఇక్కడ 2021-2022 ఆర్థిక సంవత్సరాన్ని గనక 2020-2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బ్యాంకింగ్ మోసాలు అనేవి 51% తగ్గినట్లుగా ఆర్బీఐ చెబుతోంది. 51%. ఎగ్జాంపుల్, 2020-2021 సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం భారతదేశంలోని పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్లో 81,921 కోట్ల బ్యాంకింగ్ మోసం జరిగిందంట.
అదే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 40,200 కోట్లకి చేరిందంట. అంటే తగ్గింది 51%. అంతకుముందు 100 మోసాలు జరిగితే అది 51% తగ్గి 49కి పడిపోయింది అన్నట్టు. సో భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలు తగ్గుతున్నాయని చెప్పేసి ఆర్బీఐ చెబుతోంది. అండ్ మొత్తం విలువ పరంగా చూసుకున్నా కూడా గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2021 సంవత్సరంలో దాదాపు 9,990 మోసాలు బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగాయంట. అదే ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 7,900 మోసాలు జరిగాయంట. అంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో తగ్గుతున్న మోసాలు అని చెప్పేసి ఇటీవల ఆర్బీఐకి సంబంధించిన కొన్ని గణాంకాలు ఆర్టీఐ ద్వారా బయటపడ్డాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తి ఇచ్చిన ప్రశ్న ఏదైతుందో దానికి సమాధానంగా వచ్చింది. సో భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా తగ్గుతున్న మోసాలు అని చెప్పేసి ఆర్బీఐ వారు విడుదల చేసిన సమాధానం ఈరోజు వార్తలో నిలిచింది. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా బ్యాంకింగ్ వ్యవస్థలో ఎక్కువగా సైబర్ మోసాలే జరుగుతున్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ విషయంలో కానివ్వండి ఇలాంటివి. సో అవన్నీ ఒకసారి చూడండి. ఇటీవల కాలంలో ఇలాంటి గణాంకాలు వార్తలు ఇస్తే వాటిపై ప్రత్యేకంగా చూడండి. ఎంత శాతం మోసాలు అనేవి తగ్గుతున్నాయని అడుగుతారు. ఇంతే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీట్ ఎక్స్పోర్ట్స్, గోధుమ ఎగుమతులపైన నిషేధాజ్ఞలను జారీ చేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ భారతదేశానికి సంబంధించి ట్రేడ్ అంటే వాణిజ్యం అంటే ఎగుమతులు దిగుమతులు. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు అనగానే మనకి ఏ మినిస్ట్రీ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ గా పీయూష్ గోయల్ గారు విధులు నిర్వర్తిస్తున్నాడు. సో పీయూష్ గోయల్ గారు సో ఇటీవల గోధుమ ఎగుమతుల పైన నిషేధాజ్ఞలు విధించారంట. యాక్చువల్గా ప్రస్తుతం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే భారతదేశంలో గడిచిన పంటకాలం ఏదైతే ఉంటుందో అప్పుడు గోధుమ దిగుమతి, మనకు గోధుమ దిగుబడి అంటే ఏంటంటే ప్రొడక్షన్, గోధుమ దిగుబడి అనేది తగ్గిపోయిందంట. కారణం ఏంటంటే మనకు మ్యాక్సిమం ఇటీవల కాలంలో ఎర్లియర్గా వేసవి కాలం ప్రారంభం అవడం కానివ్వండి ఇలాంటిది. సో అలా ఈ గోధుమ దిగుబడి తగ్గడం అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కారణంగా చాలా విషయాలపైన ప్రభావం పడడం. ప్రస్తుతం భారతదేశంలో గోధుమ అనేది మనకు మాత్రమే సరిపోయే విధంగా ఉంది అని చెప్పేసి వివిధ దేశాలకు ఎగుమతి చేయడం పైన భారతదేశం నిషేధాజ్ఞలు విధించింది. ఇక్కడ కొన్ని స్టాట్స్ చూద్దాం. ఎస్టిమేటెడ్ వీట్ ప్రొడక్షన్ ఎంతనట అంటే 111 మిలియన్ టన్స్. అదే రివైజ్డ్ అవుట్పుట్ ఎంతగా సవరించారంటే తగ్గించారు, 5.7% తగ్గించింది భారత అంచనాలను. ప్రస్తుతం ఎంత అంటే 105 మిలియన్ టన్స్. సో ఎస్టిమేటెడ్ అంటే ఏంటంటే ఇంత వస్తుంది గోధుమ దిగుబడి అనుకున్నారు, ఇంత రావడం జరుగుతుంది. అండ్ రివైజ్డ్ ఎస్టిమేటెడ్ ప్రొక్యూర్మెంట్ అనేది 9.5 మిలియన్ టన్స్ అంట. అండ్ ప్రొక్యూర్మెంట్ అప్ టు May 13th వరకు ఎంత ఉందట అంటే 18 మిలియన్ టన్స్. సో ప్రొక్యూర్మెంట్ ఎంత టార్గెట్ ఉంటే ఎంత తగ్గుతుందో చూడండి, ఎంత టార్గెట్గా ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత తగ్గుతుందో చూడండి. ఇది ప్రొడక్షన్ మనం ఎస్టిమేట్ చేసాం, ఇంత ప్రొడక్షన్ రివైజ్ చేయడం జరిగింది, అంత రావడం జరుగుతుంది. అండ్ 5.5 మెట్రిక్ టన్స్ వీట్ రిప్లేస్డ్ బై రైస్ ఇన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఎందుకంటే ఇటీవల కాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని మరియు కరోనా లాక్డౌన్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి వ్యక్తికి కూడా ఆహార ధాన్యాలను, తిండి గింజలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో. అందులో వీటిని రైస్తో రిప్లేస్ చేశారు, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో వీట్ రిప్లేస్డ్ బై రైస్. అండ్ నెక్స్ట్ 6.1 మిలియన్ టన్స్ వీట్ రిప్లేస్డ్ బై రైస్ ఇన్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దేంతో రిప్లేస్ చేశారు, ఎంత మొత్తంలో రిప్లేస్ చేశారు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎక్స్పోర్ట్ పర్మిటెడ్ ఓన్లీ ఫర్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్స్ విత్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్. అంటే ఇప్పటి వరకు ఏ దేశానికైతే మన గోధుమను ఎగుమతి చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నామో దాన్ని లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అంటాం. వారికి మాత్రమే ఇప్పటి వరకు ఆమోదం తెలుపబడిన ఇప్పటి వరకు ఉన్న ఒప్పందాలు మాత్రం పరిపూర్ణం చేస్తారు. అంటే ఒక దేశంతో ఇప్పటికీ మనం ఇంత గోధుమలు ఎగుమతి చేస్తామని చెప్పేసి లాస్ట్ గడిచిన నెలలో కానివ్వండి అంతకుముందు ఒప్పందాలు జరిగిన అనుకోండి దాని ప్రకారం కంటిన్యూ అవుతుంది. కానీ కొత్తగా మాత్రం వివిధ దేశాలు ఏవైతే ఉంటే కొత్త కాంట్రాక్ట్లు మాత్రం అమలుకి తీసుకురారంట. సో వీట్ ఎక్స్పోర్ట్స్ పైన నిషేధాజ్ఞలను గుర్తుంచుకోండి. ఫ్యూచర్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ నీడ్స్ విల్ రిక్వైర్ గవర్నమెంట్ నాడ్. సో ఇక్కడ వీట్ ఎక్స్పోర్ట్ అనే న్యూస్లో ఉంది కాబట్టి భారతదేశం నుండి వ్యవసాయ ఎగుమతులను ఒక దేశానికి చేయాలి అంటే వ్యవసాయ ఉత్పత్తులను మనకు అపెడా అనే సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా అనే సంస్థ భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతులను నిర్వహిస్తూ ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేసే ఒక సంస్థ.
అండ్ నెక్స్ట్ ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ పానిక్ బటన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ పానిక్ బటన్. పానిక్ బటన్ అనే పదాన్ని మనం తరచూ వింటూ ఉంటాం. పానిక్ బటన్ అనేది మన మొబైల్ ఫోన్లో కానివ్వండి, ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కానీ ఉంటుంది. పానిక్ బటన్ పైన మనం క్లిక్ చేసామనుకోండి, మనం ఆపదలో ఉన్నట్టుగా భావిస్తారు. తగిన సమాచారాన్ని కన్సర్న్ పర్సన్కి చేరవేస్తారు. సో ఇక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రాష్ట్రంలోని ప్రతి బస్సులో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రతి బస్సులో కూడా సో తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా ఉంటుంది కదా, వారి ఆధునిక బస్సులన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మీద ఆధారిత పానిక్ బటన్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. అంటే ముఖ్యంగా ప్రయాణించేవారు ఎవరైతే ఉంటారో, ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, పురుషులైనా స్త్రీలైనా కూడా అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఈ పానిక్ బటన్ సౌకర్యం ద్వారా వారికి కావలసిన ఏదైతే ఉందో సహాయాన్ని పొందడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ పానిక్ బటన్. అండ్ ప్రతి బస్సులో కూడా సీసీటీవీ సర్వీలెన్స్ని ప్రారంభించిన రాష్ట్రంగా ఈరోజు వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా భద్రతా సంబంధిత అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల భద్రత ధ్యేయంగానే గుర్తుంచుకోండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ పానిక్ బటన్. కామన్గా ఎక్కడైనా పానిక్ బటన్స్ ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ మాత్రం ఉండవు. అంటే కృత్రిమ ఆధారంగా పనిచేసే ఒక ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రం ఉంది. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది. తమిళనాడు రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్, ఇటీవల ఇల్లం తెడి కల్వి అనే అంశము, ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్, మక్కలై తెడి మరుతువం, హెల్త్ ఎట్ డోర్ స్టెప్, అండ్ మీందుం మంజప్పై టు బీట్ ప్లాస్టిక్ అండ్ టు ఎంకరేజ్ ట్రెడిషనల్ బ్యాగ్స్, ఎల్లో కలర్డ్ బ్యాగ్స్, అండ్ ఇన్యూర్ కప్పం నమ్మై కక్కుం గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్ ఒకటి వార్తలు వచ్చింది రహదారి భద్రతకి సంబంధించి. రైట్ టు సిట్ అనే అంశం ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేశాము. తమిళనాడు సీఎం 360 degrees డాష్ బోర్డ్ అనే ఒక అంశాన్ని మనం చూసాము. ఎట్ ద సేమ్ టైం తమిళనాడుకు సంబంధించి ఇటీవల దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్, డుగాంగ్ రిజర్వ్ని ఏర్పాటు చేస్తూ సీ కౌకి సంబంధించి దేశంలోని మొదటిసారి మెరైన్ ఎలైట్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసిన రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ గారు రాసిన పుస్తకం ఉంగలుల్ ఒరువన్, మీలో ఒకడిని అనే ఒక పుస్తకం కానివ్వండి. అండ్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్. ఎగ్జాంపుల్, దేవాలయంలో పూజారులుగా బ్రాహ్మణులు కాని వారిని కూడా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం, మహిళలను నిర్ణయిస్తూ విషయం, ఇలాంటి అంశాలను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి. రానున్న పోటీ పరీక్షలు తమిళనాడుకు సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్లంబెక్స్ ఇండియా కాన్ఫరెన్స్ వార్తలు నిలిచింది. ప్లంబెక్స్ ఇండియా 2022 సంవత్సరానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్. ప్లంబర్ అనే పదాలు మనం వాడతాం కదా, దానికి సంబంధించింది. ప్లంబెక్స్ ఇండియా 2022 న్యూఢిల్లీ కేంద్రంగా జరిగింది. సో దేశ రాజధాని న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, సో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటాం కదా, ఆ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి కన్సర్న్ పర్సన్ గా ఎవరు మినిస్టర్ గా డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు? హర్దీప్ సింగ్ పూరి గారు. హర్దీప్ సింగ్ పూరి గారు ఈ ప్లంబెక్స్ ఇండియా కాన్ఫరెన్స్ లో భారత్ ట్యాప్ ఇనిషియేటివ్ ని ప్రారంభించారు. భారత్ ట్యాప్ పేరిట ఒక ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. ఒక ఇనిషియేటివ్, ఒక ప్రారంభం. భారత్ ట్యాప్, భారత్ అంటే భారతదేశానికి సంబంధించి. ట్యాప్ అంటే ఏంటి? నల్ల అంటాం మనం. సో ప్లంబింగ్, ట్యాప్, శానిటేషన్ ఇవన్నీ కూడా ఒకే రంగానికి సంబంధించిన వర్డ్స్. సో భారతదేశంలో నల్లల ద్వారా, ట్యాప్ల ద్వారా, సాంకేతికత లేని ట్యాప్ల ద్వారా నీటి వృధా అనేది చాలా దారుణంగా జరుగుతుందని చెప్పేసి, సో ట్యాప్ ఫిక్సేషన్ సంబంధించి, సో ట్యాప్ల ద్వారా, అధునాతనమైన నల్లాల ద్వారా నీటి వృధాని అరికట్టాలని పిలుపునిచ్చారు. అలా మినిమం 40% ప్రస్తుతం ట్యాప్ల ద్వారా జరుగుతున్న నీరు వృధా ఏదైతే ఉంటుందో అందులో 40% టెక్నాలజీ ఆధారిత, సాంకేతికత ఆధారంగా పనిచేసే ట్యాప్ల ద్వారా మనం అరికట్టవచ్చు అంట. సో జస్ట్ గుర్తుంచుకోండి, భారత్ ట్యాప్ ఇనిషియేటివ్ అనేది ప్లంబింగ్ కి సంబంధించింది. సో ట్యాప్ల ద్వారా నీటి వృధాను అరికట్టడం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం ఏదైతే మనం ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, ట్యాప్ ఉందనుకోండి, ట్యాప్ తిప్పొస్తాము, ఆ నీరు వృధా అనేది జరిగిపోతూ ఉంటుంది. అలా ట్యాప్ ద్వారా నీటి వృధా ఏదైతే జరుగుతుందో దాన్ని కట్టడి చేయడానికి కొన్ని
ప్రత్యేకమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. భారత్ ట్యాప్ ఇనిషియేటివ్. సో ఇది ఎక్కడ జరిగింది? ప్లంబెక్స్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఈ ఇనిషియేటివ్ న్యూస్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్, సో గంజాయిని చట్టబద్ధం చేసిన మొట్టమొదటి ఆసియా దేశంగా ఇటీవల ప్రత్యేకంగా థాయిలాండ్ వార్తలో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల తరచూ థాయిలాండ్ గురించి మనం గడిచిన సంవత్సర కాలంలో డిస్కస్ చేస్తున్నాం. గంజాయికి సంబంధించి కనాబిస్ అంటాం, హెంప్ అంటాం, సో ఏదైతే ఉండే మాజురీనా అంటాం, ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు. సో అలా గంజాయిని చట్టబద్ధం చేసిన థాయిలాండ్ అని 6 months బ్యాక్ మనం చూసాం. ఇటీవల థాయిలాండ్ లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉందో వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు దేశంలో 1 million గంజాయి మొక్కలను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకు అంటే ప్రతి ఇంట్లో కూడా గంజాయి మొక్కను పెంచండి అని చెప్పేసి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మెడికల్ పర్పస్, నాట్ ఫర్ పర్సనల్ కన్జంప్షన్. పర్సనల్ అంటే వ్యక్తిగత అవసరాల కోసం కాదు, మెడిసినల్ సపోర్ట్ కోసం గంజాయిని లీగల్ చేసిన మొట్టమొదటి దేశంగా థాయిలాండ్ వార్తలు ఇచ్చింది. గంజాయి మొక్కలను ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా గంజాయి మొక్కలను పెంచండి, దీనికి ఎలాంటి లైసెన్స్ వద్దు, అవసరం లేదు. సో ఆ గంజాయి మొక్కలు ఏవైతే ఉంటే పర్సనల్ కన్జంప్షన్ కోసం ఉద్దేశించబడినవి కాదు, మెడిసినల్ గా మాత్రం వీటిని యూజ్ చేస్తామని చెప్పేసి ప్రత్యేకంగా గంజాయి మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్న దేశాలు. గంజాయి అని పిలిచిన మాజురీనా, కెనాబిస్, హెంప్ ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు, వ్యక్తి పైన సైకలాజికల్ గా చాలా ఇంపాక్ట్ చూపించే మొక్కలు అన్నటివి. సో వీటిని లీగలైజ్ చేసిన దేశంగా థాయిలాండ్ మరొకసారి వార్తలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1 million కెనాబిస్ మొక్కలు ఏవైతే ఉంటే వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు థాయిలాండ్ ప్రభుత్వం. ఇదొకటి ఇంపార్టెంట్. ఒకవైపు థాయిలాండ్ ఏమో గంజాయిని చట్టబద్ధం చేసింది పర్సనల్ కన్జంప్షన్ కోసం కాదు, మెడిసినల్ సపోర్ట్ కోసం. ఒకవైపు ఏమో చైనా కెనాబిస్ పైన, సింథటిక్ కెనాబినాయిడ్స్ పైన నిషేధాజ్ఞలు జారీ చేసిన మొట్టమొదటి దేశంగా ప్రపంచంలో చైనా వార్తలు ఇచ్చింది. ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, ఇటీవల లడఖ్లోని అవక్షేప శిలలు ఏవైతే ఉంటాయో, లడఖ్ ఏదైతే ఉంటుందో అక్కడ సాయిలీ ప్లేసెస్ ఏవైతే ఉంటే అక్కడ ఒక పురాతనమైన సరీసృపం లేదా స్నేక్ కి సంబంధించి, ఒక రెప్టైల్ కి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. ఒక స్నేక్, ఒక పురాతనమైన అంతరించిపోయిన ఒక స్నేక్ కి సంబంధించిన అవశేషాలు. సో ఆ స్నేక్ రకం ఏంటంటే మ్యాడ్సాయిడే పేరు గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు నిలిచిన మ్యాడ్సాయిడే అనేది ఏ జీవికి సంబంధించింది అంటారు. ఇదొక జీవి, స్నేక్ కి సంబంధించిన ఒక వర్గం. మ్యాడ్సాయిడేకి సంబంధించిన ఒక స్నేక్ ఏదైతే, అంతరించిపోయిన స్నేక్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అవక్షేపాలు ఉంటాయి కదా, దాని యొక్క రిమైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లడఖ్లోని మొలాసే డిపాజిట్స్ లో కనుగొనడం జరిగింది ఆర్కియాలజిస్టులు, పురాతత్వ శాస్త్రవేత్తలు. ఇదొకటి ఇంపార్టెంట్. సో మ్యాడ్సాయిడే అనేది స్నేక్ సంబంధించి ఒక ప్రత్యేకమైన వర్గం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2015 సంవత్సరం నుండి అమలు చేస్తున్న తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అనే ఒక పథకానికి ఈరోజు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు దక్కింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పథకం సంబంధించి ఇక్కడ ఒక డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని గుర్తుంచుకోండి. హైదరాబాద్లోని నారాయణగూడ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ కి ఇటీవల జాతీయ స్థాయిలో ఒక అక్రెడిటేషన్ రావడం జరిగింది. ఏ సంస్థ ఇచ్చింది అంటే NABL అనే సంస్థ. ఆ అక్రెడిటేషన్ ఏంటంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. ఇది గుర్తుంచుకోండి. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ అక్రెడిటేషన్ సర్టిఫికేషన్ గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర పథకం ఏంటంటే ఇది ముఖ్యంగా వైద్య సంబంధిత అంశాలకు అమల్లో ఉంటుంది. సో తెలంగాణ డయాగ్నోస్టిక్ పథకానికి గుర్తుంచుకోండి. నారాయణగూడలోని ఈ సెంటర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇలాంటి ప్రశ్నలు ముఖ్యంగా మనకు రానున్న పోటీ పరీక్షలు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు అడగబోయే అవకాశం ఉండొచ్చు. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా 3D ఇన్ ఇంప్లాంట్ అని చెప్పేసి ఒక ప్రత్యేక అంశం వార్తలు ఇచ్చింది. ఇదేంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ 3D ప్రింటింగ్ ఇన్ మెడికల్ డివైజెస్ అండ్ ఇంప్లాంట్స్. ఈ సదస్సు పేరు గుర్తుంచుకోండి. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ 3D ప్రింటింగ్ ఇన్ మెడికల్ డివైజెస్ అండ్ ఇంప్లాంట్స్. ఇది ఒక జాతీయ సదస్సు, నేషనల్ కాన్ఫరెన్స్. ఇది మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్, మొట్టమొదటి జాతీయ సదస్సు ఎక్కడ జరిగిందంటే ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ఒక జాతీయ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ 3D ప్రింటింగ్ ఇన్ మెడికల్ డివైజెస్ అంటే మెడికల్ వైద్య రంగానికి సంబంధించి, ఇంప్లాంట్స్ కి సంబంధించి. అందులో 3D ప్రింటింగ్ ప్రస్తుతం మనం టెక్నాలజీ అని పెరుగుతుంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది వివిధ రంగాలకు స్ప్రెడ్ అవుతుంది. అలా మెడికల్ డివైజెస్ అండ్ మెడిసిన్ రంగంలో 3D ప్రింటింగ్ కి సంబంధించిన
ఒక ప్రాధాన్యతనిస్తూ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దీన్ని నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వారు నిర్వహించడం జరిగింది. సో ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమల మరియు ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి అయిన కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సో 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఏ రంగంలో ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, 3D ప్రింటింగ్ టెక్నాలజీ పైన ఏ రకంగా గ్రోత్ అనేది మనం నమోదు చేస్తున్నాం, ఇవన్నీ కూడా అంశాలను ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాల్సింది, మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ 3D ప్రింటింగ్ ఇన్ మెడికల్ డివైజెస్ అండ్ ఇంప్లాంట్స్ అనే ఒక సదస్సు ఎక్కడ జరిగింది అంటారు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. ఎవరు ఆతిథ్యం ఇచ్చారంటే నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే త్రిపుర రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా వార్తలు నిలిచిన వ్యక్తి. సో తన పేరు ఏంటంటే మానిక్ సాహా, పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్నటి రోజున వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటంటే మానిక్ సాహా. సో త్రిపుర రాష్ట్రంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన పర్సన్ పేరేంటి, బిప్లవ్ కుమార్ దేవ్. సో బిప్లవ్ కుమార్ దేవ్ ఎవరైతే ఉంటారో ఇప్పటివరకు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్రిపుర రాష్ట్రంలో కమింగ్ 6 months లో ఎన్నికలు జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్, అంటే అధికారాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో నిర్ణయించే ఎన్నికలు. సో సార్వత్రిక ఎన్నికల ముందు 6 నెలల ముందు ఉత్తరాఖండ్ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది బీజేపీ అని గుర్తుంచుకోండి. జస్ట్ గుర్తుంచుకోండి, ముఖ్యమంత్రి మార్పు. సో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, నిన్నటి వరకు కూడా బిప్లవ్ కుమార్ దేవ్, ఈ రోజు నుండి ఎవరు, మానిక్ సాహా. ఇక్కడ మనకు ముఖ్యమంత్రి అనే పదం వార్తలు ఇచ్చింది కాబట్టి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 164 Clause 1 ఇంపార్టెంట్. ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరు నియమిస్తారు ఇవన్నీ కూడా ఆర్టికల్ 164 నుండి ఆర్టికల్ 164 Clause 4 వరకు ఇంపార్టెంట్. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయంలో ఆర్టికల్ 164 Clause 4 వార్తలు నిలిచింది. ఈరోజు 164 Clause 1 ముఖ్యమంత్రి నియమించే అధికారం రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ముఖ్యమంత్రి త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మానిక్ సాహా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది, విప్లవ్ కుమార్ దేవ్ స్థానంలో. సో ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా కనుక చూస్తే, రివైజ్ చేస్తే, మనకు థామస్ కప్కి సంబంధించి మొట్టమొదటి విజేతగా, థామస్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారి విజేతగా భారతదేశం వార్తలు ఇచ్చింది. 73 సంవత్సరాల థామస్ కప్ చరిత్రలో మొదటి కప్పు భారత్ వశమైంది. అండ్ ఆండ్రూ సైమండ్స్ ఆస్ట్రేలియా దిగ్గజ క్రీడాకారుడు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో క్రికెట్కి సంబంధించిన వ్యక్తి. అండ్ మన బాలలు బాలే స్మార్ట్, యాక్చువల్గా మెకాఫే సంస్థ నిర్వహించిన ఒక సర్వేకి సంబంధించిన గణాంకాలు. అండ్ ఆర్బీఐ వారు విడుదల చేసిన కొన్ని గణాంకాలు, ముఖ్యంగా ఆర్టీఐ ఆధారంగా ఇచ్చిన సమాధానం. భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలు తగ్గుతున్నాయని చెప్పేసి కొన్ని గణాంకాలు విడుదల చేశారు. అండ్ భారతదేశంలో గోధుమ ఉత్పత్తి అనేది తగ్గుతున్న కారణంగా గోధుమ ఎగుమతులపై నిషేధాలను విధించింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మంత్రిత్వ శాఖ. అండ్ పానిక్ బటన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ పానిక్ బటన్ మరియు సీసీటీవీ సర్వీలెన్స్ సంబంధిత అంశంతో తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, భారత్ ట్యాప్ ఇనిషియేటివ్ మరియు ప్లంబెక్స్ ఇండియా కాన్ఫరెన్స్ 2022 వార్తలు నిలిచింది. అండ్ కెనాబిస్ని లీగలైజ్ చేసిన మొట్టమొదటి ఆసియా దేశంగా ఇటీవల థాయిలాండ్ వార్తలు నిలుస్తుంది. ఇటీవల ఇంటింటికి కూడా గంజాయి మొక్కల డిస్ట్రిబ్యూషన్ అనే అంశం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఒక పురాతన అంతరించిపోయిన ఒక స్నేక్కి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి లడఖ్లో. అండ్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పథకానికి కేంద్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు దక్కింది, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్. అండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ 3D ప్రింటింగ్ ఇన్ మెడికల్ డివైజెస్ అండ్ ఇంప్లాంట్స్ హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే మానిక్ సాహా గారు త్రిపుర రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.